పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు జరిపిన సోదాలలో పోలీసు అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. 3 లక్షల లంచం తీసుకుంటూ సిఐ, ఎస్ఐ, శెట్టి, కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు ఇంకా సోదాలు జరుపుతూనే ఉన్నారు. 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ పోలీసులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుషాయిగూడలో అవినీతి చేపలు బయటపడ్డాయి. 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు పోలీసులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారుల బృందం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ మూర్తి. కుషాయిగూడ ప్రస్తుతం ఏసీబీ అధికారులతో దాడులు నిర్వహిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో 3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ గజా అయితే పట్టుబడ్డారు. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఏదైతే నష్టం అది డిమాండ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ కానిస్టేబుల్ అందరూ కలిపి సుమారు 1 లక్షల రూపాయల లంచం తీసుకుంటున్నా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా విచారిస్తున్న ప్రస్తుతం ఏ కేసులో సంబంధించి వీళ్ళు 3 లక్షలు డిమాండ్ చేశారు, అలాగే దేనికోసం డిమాండ్ చేశారన్న కోణంలో ప్రస్తుతం వీళ్ళందరూ కూడా విచారిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏసీపీ దాడులు ముఖ్యంగా కలకలం రేపుతున్నాయి. ప్రతి రోజు కూడా ఏదో ఒక చోట అయితే ఏసీపీ అధికారులతో దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధికారులపై పోలీస్ స్టేషన్, రెవెన్యూ, అలాగే గవర్నమెంట్ ప్రతి శాఖలో కూడా ప్రస్తుతం ఏసీపీ అధికారులు అయితే పూర్తిగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ సోదాల్లో కూడా అవినీతి తిమింగళాలు అయితే బయటపడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోలీసు ఏదైతే పోలీసులు ఏదైతే జనాలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్ ముఖ్యంగా ఏసీబీ అధికారులు ఏదైతే సంబంధించి కూడా రైట్. డిమాండ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.